నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కృష్ణా జలాలను విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. మండలంలోని కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టులో కీలకమైన 2వ సొరంగం పనుల పురోగతిని ఆయన శుక్రవారం పరిశీలించారు. అక్కడ ఇంజనీరింగ్ అధికారులు పనుల వివరాలను కలెక్టర్కు వివరించారు. బెంచింగ్ అంటే జస్ట్ ఉండదు సార్, మీకు ఒక టన్నెల్ అంటే దీని డిసిషన్ కమిటీ రేపు ఏదైతే వస్తున్నారో ఎక్స్పర్ట్ కమిటీ బ్యాక్ బ్రేక్ వస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్ ఈ కూడా వెనక్కి పడుతుంది. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్ బెంచింగ్ అనమాట. దిస్ ఇస్ ద హెడ్డింగ్. బెంచింగ్ అనేది 361 మీటర్స్ బ్యాలెన్స్ ఉంది. 361 మీటర్స్. ఇందులో ఏమైతుందంటే ఆ షియర్ జోన్ లో మనం రిప్రడక్షన్ చేస్తాం. వాళ్ళు వచ్చి దాన్ని చూసి వెళ్ళినారు సార్. వాళ్ళు అంటే ఎస్ఎల్బిసిలో మన యాక్సిడెంట్ అయింది కదా సార్, అప్పటి నుంచి ప్రతి వాళ్ళు భయపడతాం. అది జరిగిన ఇప్పుడు చూస్తున్నారు కదా సార్. అది మాట్లాడి తీసుకుంటాం. ఓకే, ఇంకెన్ని అదర్ ఇష్యూ అది ఇంకా సంబంధం కూడా లేదు. దానికి సిఏ ల్యాండ్ మనకి త్రిపురాంతకం మండలంలో మిట్టపాలెం విలేజ్ సార్. దాంట్లో ఒక 61.50 ఎకర్స్ మార్పు రీసెంట్గా డిఎఫ్ఓ గారు రాశారు సార్ మనకి లెటర్. ల్యాండ్ తీరుందా? ఎంఆర్ఓ గారు వచ్చారా? లేదు సార్, రీసెంట్గా ఇచ్చాము సార్. పెట్టి అదని మనం 1870 ఎకరాలు మనం ఐడెంటిఫై చేసి వైపాలెంలో దండపాలెం అది ల్యాండ్ ఇంకా అంతే సార్. ఒకటే సార్. అది ఇప్పుడు నీ పొజిషన్లో ఉంది కదా అక్కడ. మా పొజిషన్లో ఉంది, వర్క్ జరిగేదానికి దానికేం లేదు. కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం అని మనం ఈ సిఏ ల్యాండ్ ఇచ్చేస్తే వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్ ఏమైనా ఇష్యూస్ అట్లా. తర్వాత ఈ మీరు ఒకసారి క్వాలిటీ మీద కంప్లైంట్స్ వస్తాయి, ఇప్పుడు కూడా ఇచ్చారు వాళ్ళంతా. అదేంటి ఒకసారి మీరు స్పెసిఫిక్గా చూసి నాకు లైవ్ రిపోర్ట్ ఒకటి ఇవ్వాలండి. ఓకే, లైవ్ వీళ్ళందరూ విజిట్ చేశారు. మొత్తం విజిట్ చేసి చూసి అప్పుడు చేశారు. టైం మనం 50 acres ఎక్స్టెంట్ ఉండేది. టనల్ ఇష్యూ ఈజ్ ఓవర్. సో ఈ సేజ్ అండ్ ఈవెన్ ఒకటన్నా మనం ఆపరేట్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఏంటంటే ఒకటి ఆపరేషన్లో ఉన్నప్పుడు 2 రోజులు మనం వర్క్ చేయాలి. అది కదా. సో దట్ ఈస్ వై సీఎం సార్ సైడ్ మొత్తం 2 కంప్లీట్ చేయమని చెప్పేసాను కదా. కానీ ఈ గ్యాప్లో హెవీ రైన్స్ చాలా పార్కింగ్ డ్యామేజ్, బ్యాంకింగ్ పార్క్ ఒక 6 కిలోమీటర్స్ బ్యాంకింగ్ ఇచ్చింది సార్. హెవీ బ్యాంకింగ్ అవగానే మనకి జీవో వచ్చేస్తుంది. మన దగ్గర దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ అండ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. మన టోటల్ ప్యాకేజ్ అంటే పీడిఎఫ్ ప్యాకేజ్ 12 lakhs 1 lakh సార్. అంటే 11,87,000. మన టోటల్ ప్యాకేజ్ అంటే పీడిఎఫ్ ప్యాకేజ్ 12 lakhs 1 lakh సార్. అంటే 11,87,000. 6 BC and OC others. ఇప్పుడు అదే మళ్ళీ ఇప్పుడు మన మళ్ళీ 12 స్వచ్ఛంగా అలా బ్యాంకీస్ ఎప్పుడో కాకుండా దాని రిలేటెడ్ ఒక నోట్ అడుగుతారు. సో నోట్ కూడా కాంప్రహెన్సివ్ నోటే మనం
అట్లాగే మన యాటిట్యూడ్ కూడా కొద్దిగా మనం చేంజ్ చేసుకుని ఆ రకమైన రిపోర్ట్స్ ఇస్తే ఏ ఫార్ములా ఆ ఫార్ములా మనం మాట్లాడతాము, పొలిటికల్ సైడ్ నుంచి వాళ్ళు మాట్లాడతారు, కానీ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ జిల్లాకి ఇవ్వాలి. దాని గురించి మనం ఆలోచించండి. ఓకే, ఒకే రిపోర్ట్ ఉండాలి అంతా కూడా. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ మన ఎస్సీ గారు చెప్పినట్టు ఇక్కడ ఆయన ఇవ్వడం తర్వాత వారికి ఒక రిపోర్ట్ అలా కాదు. కరెక్ట్ రిపోర్ట్ అని అంటే నలుగురు మీరు కూర్చోవాలి. అవసరమైతే టెలిఫోన్ కాన్ఫరెన్స్ అలా పెట్టుకుని కాన్ఫరెన్స్ అని కూర్చొని దిస్ ఇస్ వాట్ ద రిపోర్ట్ వీఎంకి. సో మీ కన్సల్టెంట్ చెప్తారు, ఆయన కన్సల్టెంట్ చెప్తారు, అట్లాగే మనకి రీచ్ అవుతాం. సో కాంప్రహెన్సివ్ రిపోర్ట్ విల్ కమ్. ఓకే, లెట్ us వర్క్ ఇన్ దిస్ వే. ఇది అసలు యాక్చువల్గా నీవు కలెక్టరేట్ని వెలుగొండ సైడ్ మార్చుకుంటాం వల్ల అది ఏం చేసుకుంటా నాకు తెలియదు, ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నాకు సీఎం గారు. సో అంత సీరియస్గా ఉన్నారు కాబట్టి చాలా ఫన్గా ఉన్నారు ఈ విషయంలో. పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల నిత్యం జాగ్రత్త వహించాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు సూచించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కొరకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మేయర్ గంగాడ సుజాత కార్పొరేటర్లతో కలిసి కమిషనర్ ప్రారంభించారు. కార్మికుల కృషి గురించి కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న శ్రమ వెలకట్టలేనిదని కొనియాడారు. పారిశుద్ధ్యం కార్మికుల ఆరోగ్యం భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ శిబిరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య బృందం పారిశుద్ధ్య సిబ్బందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సా సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కార్పొరేటర్ల శాండిలియా, చింతపల్లి గోపి, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, మెడికల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈఎస్ఐ గుర్తు రావాలి. ఈఎస్ఐ కార్డు తీసుకుని వస్తే మీకు వెంటనే అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. ఒకవేళ అక్కడ జరగకపోతే ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే మీకు పెన్షన్స్ కూడా వస్తాయి. ఇందాక సార్ చెప్పారు యాక్సిడెంట్ ఎల్ఆర్జీ అయ్యింది, తర్వాత యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని. ఇట్లాంటి వాళ్ళందరికీ పెన్షన్స్ కూడా 8% మనం శాలరీ పెన్షన్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి కొత్తగా శాంక్షన్ అయ్యింది. గుంటూరుకి చిలుకూరుపేటకి మధ్యన ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ అయింది. విజయవాడలో ఒకటి హాస్పిటల్ ఆల్మోస్ట్ ఈఎస్ఐ ఆఫీస్కి వచ్చినట్లయితే మీకు ప్రతి ఒక్కటి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైమ్ మీకు బ్రోచర్స్ ఇస్తాం. ఆ బ్రోచర్స్లో మీకు ఏం కావాలన్నా సరే అన్నీ ఉన్నాయి. ఈఎస్ఐకి సంబంధించి ఏదైనా మనకి అవసరాలు ఉండొచ్చో సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా సార్ని కాంటాక్ట్ చేయవలసిన కోరుచున్నాం. డాక్టర్ గారిని మాట్లాడవలసి కోరుచున్నాం. సార్ ముందు అక్కడ రండి సార్. ఈ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా వచ్చాయి. సో అన్ని సర్వీసెస్లో మీరు వచ్చి ఉపయోగించుకోవచ్చు. నోటీస్ చేసింది అయితే సార్ ఇక్కడే ఉన్నారు, మేనేజర్ గారు. వాళ్ళు 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది. సో వస్తారు, ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇంప్లాంట్ కావాలి అంటే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో మినిమం 3 times వెళ్ళి రావాల్సి వస్తుంది వాళ్ళు. నేను నోటీస్ చేసింది అయితే లాస్ట్ 3 monthsలో అదొక్కటి ఒకసారి చూసుకోమని నా రిక్వెస్ట్. ఇప్పుడైతే మా దగ్గర అన్ని సర్వీసెస్ ఉన్నాయి. సో మీరు సంఘమిత్ర హాస్పిటల్ ఆర్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ప్రతి ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి దానికి చూడగలిగే డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడైతే మాత్రం జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు వచ్చారు, శిల్ప మేడము. తర్వాత డయామటాలజీ చర్మ వ్యాధులకు సంబంధించి శిల్ప మేడం, శ్యామసుందరి మేడం వచ్చున్నారు. తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించి డాక్టర్ జహంగీర్ సార్ వచ్చున్నారు. నేను ఎముకలు, కీళ్ళు, నరాలకు సంబంధించి డాక్టర్ రవీంద్రారెడ్డిని. సో మీరందరూ మా సర్వీసెస్ మీకు ఎలా అయితే డబ్బుల గురించి ఎక్కడ డిస్కషన్ లేకుండా ఈఎస్ఐ కార్డు ఉంటే మీకు అన్నీ ఫ్రీగానే వస్తుంటాయి. అది ఓకేనా? థ్యాంక్ యూ. ఆ సర్వీస్ కానీ శానిటరీ సిబ్బంది మాత్రం మీరు కానీ మీ మేస్త్రులు కానీ మీ ఎస్ఎస్లో పిచ్చయ్య గారు, బాబ్జీ గారు, ఇట్లా శ్రీను గారు అందరూ కూడా ఈ బాగా పనిచేస్తా, కరోనా టైంలో కూడా బాగా పనిచేస్తా కూడా మంచి పేరు ఇవ్వడం, మాకు కూడా మంచి పేరు తేవడం కూడా అందరికీ ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గవర్నమెంట్, ఇక్కడ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు ఎన్నో మీకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి అన్నీ ఉపయోగించుకుంటా మంచిగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంతేకాకుండా ప్రజల్లో అవేర్నెస్ కూడా తెచ్చే విధంగా ఇప్పుడు ఎట్లుందంటే మన గవర్నమెంట్ శానిటేషన్ వీటికి సంబంధించి డస్ట్బిన్లు పెట్టద్దు అంటుంది. డస్ట్బిన్ తీయంగానే ఏమంటారు, మనం డైలీ పోయి మీరు సేకరించుకోవాలి. కానీ వాళ్ళు ఏంది, మన మేయర్ గారు అంటారు మీ వాటిలో డ్రైన్లో వేసేస్తున్నారు కవర్లో. ఈ డస్ట్బిన్ లాగా పోయినప్పుడు వాళ్ళు దాంట్లో వేసి అదే ఫోటో తీసి అధికారస్లోనో ఆడ సీఎం దాంట్లో పెడతారు. మళ్ళీ మన ఎమ్మెల్యే గారికి వాట్సాప్ ఫోటో పెడతారు, సార్ ఇక్కడ సరిగ్గా తీయట్లేదు సార్ అని. వాళ్ళేంటి కమిషనర్ గారికి, నెక్స్ట్ కమిషనర్ గారు మన ఏసీ గారికి, ఏసీ గారి వాళ్ళకి మీకు చివరికి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అట్లా కాకుండా అందరినీ కూడా
మీరు యాక్టివేట్ చేసి వాళ్ళని కూడా డస్ట్బిన్ అనేది లేకపోయినా కూడా అది ఎక్కడ వేయాలి, మీకు ఎట్లా ఇవ్వాలనేది కూడా అందరిలో కూడా అవేర్నెస్ చేస్తే మంచి సక్సెస్ అవుతాము. దాంతోపాటు మళ్ళీ వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటా జాగ్రత్తగా పనిచేసి మనకు కోసం మంచి పేరు తేవాలని, మీరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి నాకు మా మేనల్లుడు అట్లానే ఇంకో నా కజిన్ వాళ్ళిద్దరు కూడా సర్జికల్ ఆంకాలజిస్టులు. మా ఒంగోలులో మా హాస్పిటల్ ఉంది, ట్రినిటీ హాస్పిటల్. అట్లనే జీజీహెచ్లో కిషన్ అని అతను కూడా క్యాన్సర్ స్పెషలిస్ట్. వీళ్ళిద్దరు కూడా క్యాన్సర్ స్పెషలిస్టులే. మా మేనల్లుడు వచ్చి జీరామ సెంటర్ దగ్గర మనకి సుందరరాజ నరసింహం ఉంది, దాని పేరు ట్రినిటీ అని మార్చాము. మీరు ఎప్పుడైనా సరే అవసరం ఉంటే పారిశుద్ధ్య కార్మికుల వరకు మీరు ఎటువంటి సంప్రదింపు కావాలన్నా కూడా అక్కడికి వస్తే నా పేరు ఉపయోగించుకోండి, మీకు ఫ్రీ కన్సల్టెన్సీ ఇస్తానని చెప్పి ఈ సభా సందర్భంగా మీకు తెలియజేస్తూ, అట్లనే కమిషనర్ గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, వారు కనుక ఒక అవకాశం ఇస్తే వాళ్ళిద్దరి చేత అట్లనే వాళ్ళ సిబ్బంది చేత, అంటే అతనికి ఒక ట్రినిటీ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంది కాకినాడలో, చాలా పెద్ద హాస్పిటల్. వాళ్ళ చేత ఇక్కడ కూడా ఒక చిన్న మెడికల్ క్యాంపు మన మున్సిపాలిటీ ఓన్లీ మీకోసంగా క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ ఒకటి కావాలంటే కూడా ఇక్కడ కండక్ట్ చేయడానికి గౌరవ కమిషనర్ గారిని మేయర్ గారి గారు పర్మిషన్ ఇస్తే ఒక రోజు మంచి రోజు చూసుకొని మనం వాళ్ళు అందుబాటులో ఉండే రోజు చూసుకొని ఇక్కడ కండక్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనము ప్రతి సంవత్సరం అట్లీస్ట్ సంవత్సరానికి 2 సార్లు అయినా సరే ఈ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరి కోసం అంటే పారిశుద్ధ కార్మికుల కోసం మాత్రం. ఎందుకు పారిశుద్ధ మనకి దాదాపుగా 3000 మంది స్టాఫ్ ఉంటే పారిశుద్ధ కార్మికులు 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికి మాత్రమే వారి కోసమే ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని అంటే మీరంతా కూడా మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యం గురించి పాటుపడుతున్నారు కాబట్టి మీ ఆరోగ్యం మా బాధ్యత కర్తవ్యం కాబట్టి మీకోసమే ప్రత్యేకంగా ఇలాంటి క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు విషయానికి వచ్చినట్లయితే, అంటే దానికంటే మీకు ఒక విషయం చెప్తాను. నేను రాత్రి వర్షం పడింది, 1 గంట కానీ 45 నిమిషాలు కానీ పడిన వర్షానికి మన బస్ స్టాండ్ సెంటర్ అంతా కూడా మోకాళ్ళతో నీరు వచ్చేసినాయి. 45 నిమిషాల వర్షానికి అక్కడ నీరు వచ్చినాయని చెప్పి నేను రాత్రి అక్కడ పోయి చూస్తే ఏమున్నాయంటే కవర్లు, ప్లాస్టిక్ కవర్లు, అవి అక్కడ స్టాగ్నేట్ అయిపోయి దానివల్ల నీరంతా ఆగిపోయి, తర్వాత మనకు అందరూ ఏమంటారంటే పారిశుద్ధ కార్మికులు సరిగా పనిచేయలేదని, డ్రైనేజీలు తీయలేదు కాబట్టే అది ఆ రకంగా అవి నిండిపోయి నీరు బాగలేదని చెప్పి అంటారు. కానీ నిజానికి నిజమేంటి అని అంటే కేవలము ప్లాస్టిక్ వాడకం, ప్లాస్టిక్ కవర్లో మనము పదార్థాలన్నీ వేసేసి దాన్ని మూట కట్టి రోడ్ల మీదకో లేకపోతే డ్రైన్లోనికి విసిరేయడం వలన జరుగుతున్న ఇబ్బందులు ఇవి. కాబట్టి మీరు మీ యొక్క డ్రైనేజీలు కనుక మీరు క్లీన్ చేసేటప్పుడు అందులో ప్లాస్టిక్ కవర్లతో కూడిన మూటలు కనుక ఉన్నట్లయితే ఆ ఏరియాలో ఉండే నాయకులకి చెప్పండి దయచేసి. ఇది మీ బాధ్యతగా చెప్పండి, ఎందుకంటే మీకు కూడా పని సులభం అవుతుంది. కాబట్టి మీరు ఆ ఏరియా ఉన్న నాయకులకు, కార్పొరేటర్లకు కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా మా దృష్టికి వస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి ఒక అవేర్నెస్ లాగా మేము మెప్మా మహిళలను కానివ్వండి, అలాగే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా మన స్టాఫ్ని మేము పంపించి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటిగా నా రిక్వెస్ట్ అనుకోండి. కానీ దాన్ని చాలా వీడియో చేసి మరి అందరికీ గ్రూప్స్కి అందరికీ పెట్టారు. ఏంటి మన యొక్క నిర్లక్ష్యం అన్నట్టుగా, మనం సరిగా చేయడం లేదు అన్నట్టు. ఇంజనీరింగ్ సెక్షన్ బాగా పని చేయట్లేదు, శానిటేషన్ సెక్షన్ బాగా పని చేయట్లేదు అని. నిజానికి తప్పు ఎవరు చేస్తున్నారంటే పబ్లిక్ చేస్తున్న తప్పుకి మనం బలవుతున్నాం. అలాగనే మనము కనుక బాగా పనిచేసి బాధ్యతగా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మన కమిషనర్ గారు చెప్పినట్లుగా మనకి అవార్డుల మీద అవార్డులు, రివార్డులు వస్తూ ఉంటాయి. అది దానికి తగ్గట్టుగా మరి మీరు వర్క్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరొక ముఖ్య విషయము, ఇప్పుడున్నటువంటి మన ఈ సందర్భము మీకు అందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేయడం అనేది. మరి ఇక్కడ మనకి డాక్టర్స్ వచ్చినారు, మీరు చాలా వరకు కూడా చేతులకి గ్లౌజులు కానీ కాళ్ళకి బూట్లు కానీ ఏమి, మొహానికి మాస్కులు కానీ ఏమి వేసుకోరు. మీరు అలాగే పని చేస్తున్నారు. ఇస్తున్నా కూడా నేను కొంతమందిని అడుగుతాను, ఎందుకు వేసుకోవట్లేదంటే మాకు ఇది వేసుకొని చేయడం అలవాటు లేదనో, ఇలా ఇబ్బందిగా ఉందని పని చేయలేకపోతున్నామనో ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ మీకు 1-2 రోజులు మహా అయితే ఒక వారం లేదంటే ఒక 20 రోజులు మీకు ఇబ్బందిగా ఉన్నా కూడా అవి వాడండి. వాడితే మీ చేతి గోడలో మట్టి అంటే అది అంతా సూక్ష్మజీవులతో కూడుకున్నది కాబట్టి అది పోవడం,
మరి మీరు అలాగే ఒకసారి తినేస్తున్నారు, టిఫిన్లు కూడా వెళ్తున్నారు, ఉరక చేతులకు అడిగేసుకొని తింటారు. తద్వారా కదా మీ కడుపులోకి వెళ్ళడము. అందులోకి మెయిన్గా మనము ప్లాస్టిక్ కవర్లు వాడడం, ఫుడ్ ఐటమ్స్ అవి వాడడం వలన మన కడుపులో క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఉంటున్నాయి. మేము రీసెంట్గా అంటే మన ప్రధానమంత్రి గారి యొక్క బర్త్డే సందర్భంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అనే ఒక కార్యక్రమాన్ని మన జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనం చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ ముఖ్యంగా మహిళల కోసమనే అది ఏర్పాటు చేశారు. మహిళల కోసమనే హాస్పిటల్లో కొన్ని వింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే మనకి జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, కంటికి కానివ్వండి, లేదంటే గుండెకి కానివ్వండి, లేదంటే క్యాన్సర్కి సంబంధించి కానివ్వండి, ఏ టెస్ట్లు అయినా సరే ఫ్రీ. బీపీ, షుగర్లు, హార్ట్ సంబంధించిన టెస్ట్ కూడా ఫ్రీ అక్కడ. అలా చేసి దానికి సంబంధించిన మెడిసిన్ కూడా వాళ్ళు కూడా ఫ్రీగా ఇస్తారు. ఇది మనకి అక్టోబర్ 2 వరకు కూడా అవకాశం ఉంది. క్యాన్సర్ టెస్ట్ కూడా ఫ్రీ. మీరు అందరూ వింటున్నారు కదమ్మా. నాకేముందులే ఇచ్చేసేది ఒక్కొక్కసారి వచ్చేసి మేడం మీరు కూడా ముందు ఈ పక్కన ఓకే సార్. కార్యక్రమం మొత్తం కూడా సహకరించిన ఆస్టర్ రమేష్ డాక్టర్లకు మరి యుఎస్ఏ మేనేజర్ గారికి చిరు సత్కారం చేయడం జరుగుతుంది. మనం పిలిచిందే తడవుగా వాళ్ళు ఒప్పుకొని మన కార్యాలయంలో ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్లు అందరూ కూడా మెడికల్ క్యాంప్ చేయడానికి వాళ్ళే సొసైటీ కోరుతున్నాం. సార్ యుఎస్ఏ మేనేజర్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అందరూ కూడా, అట్లాగే డాక్టర్లకు అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మనకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛోత్సవం పేరుతో మనము మరి ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాము. గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి యొక్క జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 17 నుంచి మహాత్మా గాంధీ జన్మదినమైనటువంటి అక్టోబర్ 2 వరకు ఈ స్వచ్ఛత ఈ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని మనం దేశవ్యాప్తంగా జరుపుకున్నాం. ఇందులో భాగంగా మనకు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం. ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈరోజు మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి పారిశుద్ధ కార్మికుల కోసం మరి ఒక మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్స చేయడమే కాకుండా వారికి మందులను కూడా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు అందిస్తున్నందుకు వారికి మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి గౌరవ మేయరు గంగాడ సుజాత మేడం గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మా గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై వారందరూ కూడా మరి పారిశుద్ధ్య కార్మికులకు అనేక రకాల సూచనలు చేశారు. అందుకని మా గౌరవ కార్పొరేటర్స్, మా మున్సిపల్ కౌన్సిల్ ఎప్పుడు కూడా మరి పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడంలో ముందుంటుంది. కార్మికులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని పిహెచ్, నాన్ పిహెచ్ వర్కర్లు అందరూ కూడా మరి వైద్య శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వందలాది మంది వచ్చారు. కాబట్టి వారందరికీ కూడా సాయంకాలం వరకు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా నగరపాలక సంస్థ ఆఫీస్లో మరి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మోడీ గారి జన్మదిన సందర్భంగా మరి సెప్టెంబర్ 17 నుంచే గాంధీ గారి జన్మదినం అక్టోబర్ 2 వరకు డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి మన మెగా ఉచిత మెడికల్ క్యాంప్ని మన నగరపాలక సంస్థ ఆఫీసు ప్రిమిసెస్లో ఏర్పాటు చేయడము. అందులో మన శానిటేషన్ వర్కర్స్కి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు సౌజన్యంతో మరి అన్ని రకాల టెస్టులు చేస్తూ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కూడా ఇవ్వడానికి తగిన ఏర్పాట్లని చేయడం జరిగింది. కాబట్టి మా నగరపాలక సంస్థ అధికారులందరినీ కూడా దీనికి అభినందిస్తున్నాను. అయితే సాయంత్రం 5 గంటల వరకు మనము అందరూ కూడా ఇక్కడ మాకు పిహెచ్ వర్కర్స్ కానివ్వండి, నాన్ పిహెచ్ వర్కర్స్ కానివ్వండి, అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి టెస్టులు చేయించుకొని తగిన మందులు తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆఫీస్ ఆవరణలో మా పారిశుధ్య కార్మికుల కోసం మగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మా కమిషనర్ గారికి, అటు మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో పాలు పంచుకున్నటువంటి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ యాజమాన్యానికి, ఆ సిబ్బందికి కూడా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా 25 లక్షలకి మనకు కూడా వారికి ఆరోగ్య
సంరక్షణ కలిగించడం జరిగింది. అట్లానే మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కూడా విధిగా ప్రతి నెల కూడా, ఎందుకంటే వీళ్ళందరికీ మనకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఆరోగ్యం పట్ల ఎవరిల్లా ఆయన అడిగినా కూడా, సహాయం అడిగినా కూడా ఎప్పుడు కాదనకుండా వారికి సహాయం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారికి కూడా ఈ సందర్భంగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి క్యాంపులు మేము ప్రతి 6 నెలలకు ఒకసారి మున్సిపల్ ఆవరణలో తెలియజేస్తున్నాం. వీటిని అందరూ కూడా విధిగా తప్పకుండా పాటించి పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యంగా దీన్ని వినియోగించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా వారందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్వచ్ఛత సందర్భంగా మన కమిషనర్ గారు, మేయర్ గారు, ఆస్టర్ రమేష్ సిబ్బంది కార్యాలయంలో మగ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్యాంపుని సద్వినియోగపరుచుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతా ఈ శానిటేషన్ కూడా బాగా చేసి మంచి పేరు తేవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో ఒంగోలు నలంద స్కూల్ విద్యార్థి టోనీ సెహ్వాల్ జిల్లా స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు. ఇటీవల ఒంగోలు ఏబిఎం జూనియర్ కళాశాల వేదికగా జరిగిన జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో చిన్నారి టోనీ సెహ్వాల్ తన క్రీడా ప్రదర్శనతో రాణించారు. జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా చిన్నారి టోనీ సెహ్వాల్ ను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. తాను రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించడంతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడమే తన లక్ష్యమని క్రీడాకారుడు తెలిపారు. నా పేరు టోనీ సెహ్వాల్. నేను ఒంగోలు నలంద విద్యానికేతన్ హై స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నాను. SGFIలో 2nd ర్యాంక్ నేషనల్ కి సెలెక్ట్ అయ్యాను. ఫ్యూచర్ లో కూడా నేను నేషనల్ లో ఆడతానని నాకు నమ్మకం ఉంది. 1 ఇయర్ నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మా కోచ్ పేరు గోపి సార్, ట్రైనర్ పేరు వంశీ సార్. ట్రైనింగ్ వల్లనే మెడల్ సాధిస్తాను. భవిష్యత్తులో కూడా మరెన్నో మెడల్స్ సాధిస్తానని నమ్మకం ఉంది. నాకు సపోర్ట్ చేస్తున్న టీచర్స్ కి, పేరెంట్స్ కి థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు అనంత్ సాగర్. మా బాబు టోనీ సెహ్వాల్ ఈరోజు SGFIలో డిస్టిక్ లెవెల్ ఆడి స్టేట్ లెవెల్ గేమ్స్కి ప్రమోట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి వీడు 1 ఇయర్ నుంచి సమావేశం స్కూల్లో ట్రైనర్ గోపి దగ్గర బాగా మంచి ట్రైనింగ్ పొందుతూ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మంచి ట్రైనింగ్ పొందుతున్నాడు. అలాగే మంచి ఫ్యూచర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మంచి పేరు తేవాలని, నెక్స్ట్ వీడి గేమ్స్లో మంచి పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పి నేను చాలా ఫ్యూచర్ ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను నలంద విద్యానికేతన్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మాకు ఒక మంచి శుభదినం. మా స్టూడెంట్ 6th క్లాస్ స్టూడెంట్ టోనీ సెహ్వాల్ ఆర్చరీ గేమ్లో డిస్టిక్ లెవెల్లో 2nd ర్యాంక్ సాధించాడు. దీని ఆల్రెడీ స్టేట్ లెవెల్లో కూడా తను సెలెక్ట్ అయ్యాడు. అందువల్ల మేము టోనీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా స్కూల్లో గేమ్స్తో పాటు అబాకస్లో కానీ చదువుతో పాటు గేమ్స్, అబాకస్ అన్నీ కూడా నేర్పించి అన్ని విద్యల్లో కూడా ముందుకు రాణించాలి అని చెప్పి మేము మా స్టూడెంట్స్కి మోటివేట్ చేయడం జరుగుతుంది. ఆ మోటివేషన్లో మా పిల్లలందరూ కూడా ముందుకెళ్తున్నారు. అబాకస్లో కూడా స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. ఆర్చరీలో కూడా స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. గేమ్స్లో ఉన్నటువంటి ప్రావీణ్యం వల్ల పిల్లలు విద్యలో కూడా ముందుకు రాణిస్తారని, విద్యలో కూడా ప్రావీణ్యత పొందుతారు అని మా మేనేజ్మెంట్ నమ్మకం. మా మేనేజ్మెంట్ యొక్క ప్రోద్బలంతో మేము మా పిల్లలకి అన్నిట్లో ముందు ఉండాలి, అన్ని రంగాల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని నేర్పిస్తున్నాం. మా స్టూడెంట్కి, మా మేనేజ్మెంట్కి, సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.